వరద బాధితులను ఆదుకునేందుకు ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీలు పోటీపడి ప్రకటించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల తీరును ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగ సంఘాలు జేఏసీలు పోటీపడి విరాళాలు ప్రకటించాయి. ఒక జేఏసీ 130 కోట్లు, మరో జేఏసీ 100 కోట్లు విరాళమిస్తామంటూ ముఖ్యమంత్రికి, సీఎస్ కు అంగీకార పత్రాలను అందజేశాయి. దీనిని కొంతమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. తమను సంప్రదించకుండా, అభిప్రాయం సేకరించకుండా ఇలా ఏకపక్షంగా ఎలా ప్రకటన చేస్తారు అని సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. డిఏ బకాయిలు విడుదల చేయించలేదు, సరెండర్ లీవుల బిల్లులు ఇప్పించలేదు, పిఆర్సీ గురించి అడగరు, కానీ ఎవరు అడిగారని ఒకరోజు వేతనం ఇస్తామని ఒప్పుకున్నారు అని మండిపడ్డారు. 2 నెలల క్రితం బదిలీ అయిన ఉద్యోగులకు సగం నెల వేతనం ఇంకా ఇవ్వలేదు అని పేర్కొన్నారు. ఎవరి మెప్పు కోసం మమ్మల్ని బలి పశువులను చేస్తున్నారు అంటూ తిరుగుబాటు చేశారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు చేసి నిలదీసినంత పనిచేశారు. సహాయం అనేది వ్యక్తిగతమని, ఎంత ఇవ్వాలి అని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదు అని స్పష్టం చేశారు. విరాళం ప్రకటించడానికి ముందు ప్రాథమికంగా సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. అంతా నాయకుల ఇష్టమేనా? ఎదుటి వాళ్ల జీవితం మీద మీకు ఏం హక్కుంది అంటూ ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు.